MG9 న్యూస్. కోసిగి ఇంటర్మీడియట్ కాలేజీలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించిన టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి. ప్రభుత్వం విద్యార్థుల ఆకలి తీర్చే లక్ష్యంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం రోజున కర్నూలు జిల్లా కోసిగి మండలంలో మంత్రాల నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డి ప్రారంభించారు. కోసిగి గ్రామానికి విచ్చేసిన రాఘవేంద్ర రెడ్డికి గ్రామస్తులు మరియు జూనియర్ కాలేజ్ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండలం ఎంఈఓ శోభారాణి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన ప్రారంభ సభలో రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ, మనది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వమని, పాఠశాల దశ వరకే ఉన్న మధ్యాహ్న భోజనాన్ని జూనియర్ విద్యార్థులకు కూడా అందించి విద్యార్థుల ఆకలి తీర్చాలని మంచి ఆలోచనతో ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం జరిగిందని, ఎంతో మంది అభాగ్యుల ఆకలి తీర్చి అన్నపూర్ణగా పేరొందిన డొక్కా సీతమ్మ పేరు మీదుగా ఈ పథకాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలపడం వల్ల మంచి చేసేవారిని కూటమి ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, గుర్తుగా ఆమె పేరు మీదనే ఈ పథకాన్ని ప్రారంభించడం ఎంతో సంతోషకరమైన విషయమని అన్నారు. అనంతరం కాలేజీ కాంపౌండ్ మరియు ప్రధాన సమస్యల రహదారి మరమ్మతులు చేయించే బాధ్యత తీసుకుంటున్నట్లు రాఘవేంద్ర రెడ్డి సభాముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాఘవేంద్ర రెడ్డితో పాటు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ లక్ష్మణ, మండల ఎంఈఓ శోభారాణి, కాలేజీ ఉపాధ్యాయ బృందం, కోసిగి మండల నాయకులు ముత్తిరెడ్డి, పల్లిపాడు రామిరెడ్డి, సర్పంచ్ అయ్యమ్మ, మాణిక్రాజు అయ్యన్న, సాతనూరు కోసిగయ్య మరియు విద్యార్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. MG9 టీవీ న్యూస్ ఛానల్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. కట్టిస్తానని చెప్పి మాటిస్తున్నా. ఇంకా మీకు ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ ఉండే ప్రిన్సిపల్ మేడం గారికి కూడా చెప్పేది ఒకటే, మీ కాలేజీలో సమస్యలున్నా, విద్యార్థుల గురించి ఏదైనా సమస్యలున్నా ఖచ్చితంగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చి మీ సమస్యలు తీరుస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నా. అందరూ మాదిరిగా మాటలు చెప్పే నాయకుడు కాదు నేను, ఖచ్చితంగా మీ ముందుండి పనిచేసే నాయకుడు అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. కాబట్టి దయచేసి మనందరం ఈరోజు ఈ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం. ఇది దేశంలోనే సరేనా. ఇప్పుడు మధ్యాహ్న భోజనం ప్రారంభమవుతుంది. అందరూ అక్కడ వాసు చేతులు పట్టుకొని ఇక్కడనే ప్లేట్ ఇస్తారు, తీసుకుని తినండి అందరూ.